52 ఇంటూ 58. 52 ఇంటూ 58. అనిల్ సార్ ఏమన్నాడు? లెఫ్ట్ మోస్ట్ డిజిట్ సమానం ఉండాలి, ఉంది. సమ్ ఆఫ్ ద రిమైనింగ్ డిజిట్స్ 10 పవర్ k ఉండొచ్చు, డెఫినెట్గా యూజ్ చేస్తాను. 2 8 16, యాడ్ 6 5 are 30, 6 5 are 30. 397 ఇంటూ 303, 397 ఇంటూ 303. అనిల్ సార్ ఏమన్నాడు? లెఫ్ట్ మోస్ట్ డిజిట్ సేమ్ ఉండాలి. సమ్ ఆఫ్ రిమైనింగ్ డిజిట్స్ 10 పవర్ 1 కావచ్చు, 10 పవర్ 2 కావచ్చు, 10 పవర్ 3 కావచ్చు. సో 97 ప్లస్ 3 100, 291. 1 2 3 4 డిజిట్లు. సో 0 ముందు పెట్టుకున్నా. యాడ్ 1 3 4 12. ఆన్సర్ ఈజ్ 120291, 120291. ఇక్కడ మిస్టేక్స్ ఎక్కడెక్కడ? జనరల్గా ఈ కాన్సెప్ట్ చెప్పిన తర్వాత నా 11 సంవత్సరాల అనుభవంలో కొంతమంది డౌట్ అడుగుతారు. ఆ మిస్టేక్స్ ఏంటంటే, సార్ 53 ఇంటూ 67 ఈ కాన్సెప్ట్ వర్క్ అవ్వట్లేదు అని అడుగుతారు. వర్క్ కాదు. ఎందుకు అనంటే మన కండిషన్ ఏంటి కన్నా? ప్లీజ్ సీ ద కండిషన్. ఈ 2 కండిషన్లు సాటిస్ఫై అవ్వాలి. కండిషన్ ఏంటి? లెఫ్ట్ మోస్ట్ డిజిట్ సేమ్ ఉండాలి, సమ్ ఆఫ్ ద రిమైనింగ్ డిజిట్స్ లెఫ్ట్ మోస్ట్ డిజిట్ కంటే మిగతా డిజిట్స్ సమ్ అన్ని కూడా 10 పవర్ k ఉండాలి. ఇక్కడ చూడండి, 53 ఇంటూ 67 లెఫ్ట్ మోస్ట్ డిజిట్ సేమ్ ఉందా? లేదు. కాబట్టి ఈ కాన్సెప్ట్ ఇక్కడ వర్క్ కాలేం. సార్ మరి ఎలా సాల్వ్ చేస్తాం సార్? దానికి మనకు డయాగ్నల్ మెథడ్ ఉంది, క్రిస్ క్రాస్ మల్టిప్లికేషన్ ఉంది. టైం వచ్చినప్పుడు పెయిడ్ కోర్సులో నేను హౌ టు మల్టిప్లై 2 నంబర్స్ అది కూడా చెప్తాను. రైట్? అట్లానే మీరు 51 ఇంటూ 58. సార్ ఇది కూడా వర్క్ అవ్వట్లేదు సార్ అని కొంతమంది అడుగుతారు. 2 కండిషన్లు లెఫ్ట్ మోస్ట్ డిజిట్ సేమ్ ఉండాలి, సమ్ ఆఫ్ ద రిమైనింగ్ డిజిట్స్ 10 పవర్ k ఉండాలి. లెఫ్ట్ మోస్ట్ డిజిట్ సేమ్ ఉంది, సమ్ ఆఫ్ రిమైనింగ్ డిజిట్స్ 10 పవర్ k ఉండాలి. 1 + 8 ఎంత? 9. అది ఎప్పుడూ కూడా 10 పవర్ k ఫామ్లో ఉండాలి. ఐదర్ ఈ ఎగ్జాంపుల్లో ఏ కండిషన్ ఫెయిల్ అయింది? లెఫ్ట్ మోస్ట్ డిజిట్ సేమ్ లేదు. ఈ కండిషన్లో ఏది ఫెయిల్ అయింది? సమ్ ఆఫ్ ద రిమైనింగ్ డిజిట్స్ 10 పవర్ kలో లేదు, 10 పవర్ kలో లేదు. రైట్? ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. టక్ ఇది మీరు ట్రై చేయండి. క్యాల్కులేటర్ని కనిపెట్టింది హ్యూమన్ బీయింగ్. మీ మైండ్ని కరెక్ట్గా కొరియోగ్రాఫ్ చేసి కరెక్ట్గా డైరెక్షన్లో చేస్తే యూ కెన్ డూ అమేజింగ్ థింగ్స్. 2996 ఇంటూ 2004, 2996 ఇంటూ 2004 లెఫ్ట్ మోస్ట్ డిజిట్ సమానంగా ఉందా? ఎస్. 996 ప్లస్ 004 1000 అంటే 10 పవర్ 3. ఈ కాన్సెప్ట్ యూజ్ చేయొచ్చా? డెఫినెట్గా యూజ్ చేయొచ్చు. కాన్సెప్ట్ ఏంటి? 996 4 3984. 1 2 3 4 5 6 డిజిట్లు. నాకు ఆన్సర్లో ఎన్ని డిజిట్స్ వచ్చాయి? 4 డిజిట్స్ వచ్చాయి. అంటే 0 0. ఆర్ యు ఆల్ విత్ మీ? దీన్ని 1 యాడ్ చేస్తున్నాను. 3 2 6. నేను నిన్న మీకు ఫస్ట్ క్లాస్లో దీని యొక్క అడ్వాన్స్ లెవెల్ చెప్తా అన్నాను. దాని అడ్వాన్స్ లెవెలే ఇది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టు అయితే దీన్ని మనము థిమాటిక్ బేస్డ్ లెర్నింగ్ అని అన్నాం. థిమాటిక్ బేస్డ్ లెర్నింగ్ అంటే ఫస్ట్ డైరెక్ట్గా సార్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడు, నేనైతే అది సాల్వ్ చేయను. దాని రూట్ కాజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాని కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చిందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సమ్ ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఎగ్జాంపుల్స్ ఇచ్చిన తర్వాత అప్పుడు మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఎందుకనంటే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఎందుకు ఎగ్జామ్లో ఫెయిల్ అవుతారంటే, ఒకటి వాళ్ళకు తెలిసిన పద్ధతి బెస్ట్ పద్ధతి కాదు, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, వాళ్ళకి ఎవ్రీడే ఎవరైతే ఇప్పుడు మీరు ఈ కోర్సు జాయిన్ అవుతున్నారో 21 ఏప్రిల్ నుంచి ఎవ్రీడే మీకు ఒక ఆన్లైన్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. నీకు ఫౌండేషన్ వీడియోస్ ఇచ్చాను. నాన్ మ్యాథ్స్ అయితే ఫౌండేషన్ వీడియోస్ చూడు. సార్ నాకు అడ్వాన్స్ లెవెల్ కావాలి, అందుకే లైవ్ క్లాసెస్ వచ్చాను. జనరల్గా చాలా మంది ఈ తెలుగు మీడియం కోర్సులు రైట్ రికార్డెడ్ ఇస్తారు, కానీ ఇది రికార్డెడ్ ప్లస్ లైవ్ క్లాస్
క్లాసెస్ ప్లస్ 3 పుస్తకాలు, ఒక 1200 పేజీల పుస్తకాలు, ఇంకొన్ని పుస్తకాలు కూడా ఎన్రోల్డ్ స్టూడెంట్స్ కి రైట్ వాళ్ళ పోర్టల్లో జరుగుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్, అన్నిటికంటే ఇంపార్టెంట్ అన్ని లైవ్ క్లాసులు నేను చూసుకుంటాను. అండ్ మీరు గనక ఈ వీడియో చూసినప్పుడు దయచేసి కూపన్ కోడ్ ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ యూజ్ చేసుకోండి. కోర్స్ ఫీజు ఎప్పుడైనా 1499 కావచ్చు. ఫస్ట్ బ్యాచ్ కాబట్టి లోయెస్ట్ ప్రైజ్ లో ఇస్తున్నాను. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? వెరీ గుడ్. చాలా మంది రాజు, అరుణ, ఎవ్రీబడి ఈజ్ టెల్లింగ్ ద రైట్ ఆన్సర్.